ద బ్యూటీ ఆఫ్ భగవద్గీత ఏంటి తెలుసా మామ? గాడ్ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. మనకు అనిపిస్తుంది కదా, అరే ఎవరిని పూజిస్తున్నా సరే అనుగ్రహం కలుగుతుంది కదా. అల్లా అని చెప్పి ముస్లింస్ పూజించిన అనుగ్రహం కలుగుతుంది, క్రిస్టియన్స్ జీసస్ అన్న అనుగ్రహం కలుగుతుంది కదా అనుకుంటాం కదా. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడనమాట, అర్జున నువ్వు ఎవరినన్నా పూజించొచ్చు, ఎలా అయినా పూజించొచ్చు, కానీ ఆ పూజని స్వీకరిస్తుంది నేనే అని చెప్తాడనమాట. నువ్వు ఎవరిని పూజించు, కాకరికి చెట్టును పూజించు, పుట్టని పూజించినా సరే ఆ పూజ నేనే స్వీకరిస్తాను అని చెప్తాడనమాట. చూసారా, ఒక ఇంటెలెక్ట్, ఒక గాడ్ రియల్ గా మాట్లాడితే ఎలా ఉంటుందోమా అట్లా ఉంటుంది. అంతేగాని నువ్వు అలా పూజిస్తేనే అనుగ్రహిస్తాను, ఇలా పూజిస్తేనే అనుగ్రహిస్తాను, అల్లా అంటే అనుగ్రహిస్తాను అన్నట్టు ఉండదు అనమాట. అర్థమైందా? ఒక ఇంటెలెక్ట్ గా ఉంటుంది మా భగవద్గీత అసలు. అందుకే భగవద్గీతలో ఉంటుంది అనమాట, కృష్ణ ఉవాచ అని ఎక్కడ ఉండదు భగవద్గీతలో, భగవాన్ ఉవాచ అని ఉంటుంది అనమాట.